పడమట యాదవుల బజార్లో శ్రీకృష్ణ యాదవ కళ్యాణ మండపం కమిటీ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గంపా కృష్ణ కిషోర్, గంపా వెంకట్రావు, చెన్ను, శివ, గురునాథ్ బాబు, పడమట యాదవ్ యూత్ ఫ్రెండ్ సర్కిల్ పాల్గొని కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గంపా మీడియాతో మాట్లాడుతూ గత 32 సంవత్సరాల నుండి శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామని, అదేవిధంగా ఈ సంవత్సరం కూడా 33 వార్షికోత్సవం మేళతాళాలతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని, ఈరోజు అభిషేకాలు నిర్వహించి స్వామివారి పేరు మీద 3000 మందికి అన్నదాన కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. సాయంత్రం మేళతాళాలతో ఊరేగింపు పుట్ట మహోత్సవం నిర్వహిస్తామని, ఈ కార్యక్రమంలో విజేతలకు బహుమతులు కూడా అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ. మేము విజయవాడ పడమట 33 సంవత్సరాల నుంచి శ్రీకృష్ణ యాదవ్ కమిటీ పేరు మీద 33 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. అలాగే అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. 3000 మందికి దగ్గర అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఇవాళ మాకు పడమట యాదవ్ బజార్ నుంచి 33 సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నాము. విడిగా లోకల్ గా వచ్చే భక్తుల సహకారార్థం ప్లస్ యూత్ తరపు నుంచి, యాదవ్ యూత్ తరపు నుంచి అందరి సహకారంతోనూ డొనేషన్లు ఇస్తున్నాయి 33 సంవత్సరాల నుంచి. అలాగే ముఖ్య అతిథులుగా లోకల్ గా వచ్చే ఎమ్మెల్యేలు అవనండి, మినిస్టర్లు అవనండి, లేదంటే ఎంపీలు అవనండి, మా 33 సంవత్సరాలందరూ కూడా సహకారం చేస్తూనే ఉన్నారు. అలాగే మేము గత 33 సంవత్సరాల నుంచి ఊరేగింపు ఉట్టుకొట్టే కార్యక్రమం కంటిన్యూగా చేస్తూనే ఉన్నాము. విజయవాడలో ఎక్కడైనా ఆగచ్చేమో కానీ పడమట యాదవ్ యూత్ తరపు నుంచి గత 33 సంవత్సరాల నుంచి కంటిన్యూగా చేస్తూనే ఉన్నాం. ఒక్క కరోనాలో కూడా ఆపని పెద్ద చేసింది కూడా ఆపలేదు అసలు. అలాగే ఈవినింగ్ 6 గంటలకల్లా అంగరంగ వైభవంగా శ్రీకృష్ణుని ఊరేగింపు ఉంటుంది. ఆ ఊరేగింపు అనంతరం ఉట్టుకొట్టే కార్యక్రమం ఉంటుంది. వాళ్ళకి ప్రథమ బహుమతులు అన్ని కూడా మేము సౌకరిస్తాము. ప్లస్ ఈ కమిటీ సభ్యులందరూ కూడా మా అందరికి యూత్ తరపు నుంచి అందరికి ధన్యవాదాలు చెప్తున్నాం. అలాగే ప్రెస్ మీడియా వారికి థ్యాంక్ యూ ఫర్ ఆల్. జై మాధవ్. హరే కృష్ణ హరే కృష్ణ. ఈరోజు పవిత్రమైన రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఈరోజు వేడుకలు బాగా జరిగాయి. ఈ వేడుకలు అన్నదాన కార్యక్రమం కూడా జరిగింది. 3000 అనుకున్నా, ఇంకా ఎక్కువ భక్తులు వచ్చారు. తర్వాత ఇక్కడ కులమత భేదాలు లేకుండా, మతాలు భేదాలు లేకుండా సర్వ మతాలు, సర్వ కులాల వాళ్ళు వచ్చారు. భోజనాలు బాగా ఏర్పాటు చేశారు. అన్నదాన కార్యక్రమం వేడుక బాగా. సాయంత్రం మళ్ళీ ఉట్టుకొట్టే కార్యక్రమం కూడా ఉంటుంది. ఇది విజయవాడ దాదాపు చాలా బాగా గొప్పగా జరిగింది. ఇది పడమట యాదవ్ బజార్ లో జరిగింది. అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటాయని శ్రీకృష్ణుని అందరినీ ప్రార్థించుకుంటాము. హరే కృష్ణ, జై కృష్ణ, జై కృష్ణ, జై కృష్ణ.